హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చిన ఈ క్రోమా యాడ్ని ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో రాశారు, గమనించారా? ఇక్కడ క్యాష్ బ్యాక్ అని రాసి ఉంది. ఎందుకు ఇలా రాశారంటే ప్రస్తుతం మన తెలుగు లిపిలో ఉన్న అక్షరాలను బట్టి ఆ ఇంగ్లీష్ ఉచ్చారణను అలాగే రాయగలం. మరో విధంగా యావత్తు తీసేసి రాద్దామా అంటే కాష్ బాక్ అవుతుంది. మరో విధంగా రాద్దామా అంటే కేష్ బేక్ అవుతుంది. ఇలా మనం ఎన్ని విధాలుగా రాసినా అది సరైన ఉచ్చారణ కాదు. ఇలాంటి అన్య దేశ ఉచ్చారణలను స్పష్టంగా సరిగ్గా పలకడానికి మన తెలుగు సుధాకరం గ్రంథంలో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించడం జరిగింది. ఆ కొత్త అక్షరాల ప్రకారం రాస్తే ఈ పదాన్ని మనం ఈ విధంగా రాయవచ్చు: క్యాష్ బ్యాక్. అప్పుడే ఇది 100కు 100% సరైన ఉచ్చారణ అవుతుంది. భాష ఏదైనా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. ఏ భాషలో ఉన్న పదాలనైనా తెలుగులో రాయగలగాలి. ఇలాంటి ఉచ్చారణ సంస్కరణల గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఫాలో అవ్వండి తెలుగు సుధాకరం.